లైఫ్‌లో మనం చాలా అనుకుంటాం. కానీ కొన్ని జరగడానికి టైం పడుతుంది. నాకు కూడా అంతే. హలో ఎవ్రీవన్. నా పేరు మధు. మాది కడప. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ బెంగుళూరులో ఉంటాను. చాలా రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు మనం అక్వేరియం ప్యారడైజ్కి వెళ్తున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం ఆన్లైన్లో టికెట్స్ అట్లా బుక్ చేసుకోవాలో చూద్దాం. మనం గూగుల్కి వెళ్ళి అక్వేరియం ప్యారడైజ్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ పేజ్ ఇలాగ వస్తుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇలా హోమ్ స్క్రీన్ ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి ఒక ప్రీవ్యూ లాగా అక్వేరియం ఆ అక్వేరియం ప్యారడైజ్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ అంతా మీకు కనిపిస్తుంది అనమాట. ఆ ప్లేస్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడుందో మీరు ఇక్కడ అన్నీ చూడొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఆర్ దేర్ ఇన్ ద అక్వేరియం అని. ఇలాగ వాళ్ళ హోమ్ పేజ్లో ఇదంతా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ అబౌట్ పేజ్కి వెళ్తే వాళ్ళ విజన్ ఏంటి అక్వేరియం ప్యారడైజ్ ఉండడానికి అనేది తెలుస్తుంది. ఇఫ్ యూ గో టు కాంటాక్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే వాళ్ళ మెయిల్, లొకేషన్ అన్నీ ఉంటాయి. వాళ్ళ గ్యాలరీలోకి వెళ్తే ఎవరెవరైతే విజిట్ చేసి ఉంటారో వాళ్ళందరూ పోస్ట్ చేశారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి. అంటే బ్లాగ్స్ తీసిన వాళ్ళవన్నీ ఇక్కడ లైక్ మీకు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అన్నీ తెలుస్తాయి. మీరు మెయిన్గా మనం చూడాల్సింది ఇక్కడ ఆఫర్స్. డిఫరెంట్ ఆఫర్స్ వదులుతూ ఉంటారు ఒక్కొక్క టైంలో. అవి చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్ డే ఆఫర్ అని, క్రిస్మస్ ఆఫర్ అని ఇలాగా మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మర్మైడ్ షో. ఖచ్చితంగా బుక్ చేసుకోండి మర్మైడ్ షో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టికెట్స్ ఎట్లా బుక్ చేసుకుందామో చూద్దాం. అక్కడ బై టికెట్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కాంప్లిమెంటరీ మర్మైడ్ షో అనేది ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ టుడే, టుమారో అనే ఒక స్లాట్స్ ఉంటాయి. బట్ మీకు కావాలన్నప్పుడు యూ కెన్ చూజ్ అనదర్ డేట్ ఆల్సో. ఇక్కడ మీకు ఏ డేట్ కావాలి అనేది చూస్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సండే అని పెట్టుకున్నా. స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు కూపన్స్, ప్యాకేజెస్ అన్నీ కనిపిస్తాయి. నేనైతే మేము వెళ్ళిందైతే మేమంతా ఫ్రెండ్స్ వెళ్ళాం కాబట్టి మేము అడల్ట్స్‌ది బుక్ చేసుకున్నాం 499ది. సో ఇఫ్ యూ గో అండ్ క్లిక్ ఆన్ దట్ మీకు లైక్ వాళ్ళ వాట్సాప్ మే ఐ హెల్ప్ యూ అనేది ఉంది కదా, అది క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ కూడా వస్తాయి. తర్వాత మీ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఆర్డర్ సమ్మరీకి వెళ్ళి బై టికెట్స్ అని క్లిక్ చేస్తే మీ టికెట్స్ బుక్ అయిపోతాయి. పార్కింగ్ స్టార్ట్ అవ్వగానే మనకు ఫన్ వరల్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే బిల్డింగే అక్వేరియం ప్యారడైజ్ అనమాట. మనం వాక్‌వే అంతా పూర్తి చేసుకొని లోపలికి వెళ్ళే టైంలో మనకు ఒక బ్లాక్ కవర్ ఇస్తారు. మన బిలాంగింగ్స్ అన్నీ అందులో పెట్టుకుంటాం. ఆ వెనకాల ఉండే బౌన్సర్‌కి మనం టికెట్స్ చూపిస్తాం. ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి ఎంటర్ అవ్వగానే గైడింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు మనకి ఏం చేయొద్దు, ఏం చేయాలి అనే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. నాకు కన్సిస్టెంట్‌గా ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ గ్లాస్‌ని టచ్ చేయొద్దు, ఫ్లాష్ ఎయ్యొద్దు. ఇదే ఇచ్చినారు. అలా ప్రతి ఫిష్ ట్యాంక్ పైన ఒక ఫ్రేమ్ ఉంటది. ఆ ఫ్రేమ్‌లో వాట్ ఈస్ వాట్ అనే డిస్క్రిప్షన్ రాసుంటారు. ఈ ఈ ఫిష్ వచ్చేసి ఏ ఫ్యామిలీకి చెందిన ఫిష్ అనేది. అండ్ నాకన్నా ముందు ఒక 2, 3 ఫ్యామిలీస్ ఉండే అనమాట. సో, అంత రష్ లేదు. స్టార్టింగ్ మనకి ఈ అక్వేరియం ప్యారడైజ్ ఓపెన్ అయ్యేది అరౌండ్ 10:30కి. సో, నేను 10:45 కల్లా నేను లోపలికెళ్ళిపోయినా. సో, నాకు పెద్దగా రష్‌గా, క్లమ్జీగా ఏం లేదు. ఇలా ప్రశాంతంగా నేను ఓవరాల్ ప్యారడైజ్ అంతా చూసుకుంటా ఎళ్ళినా. సో, నేనిచ్చే టిప్ అయితే స్టార్టింగే ఎళ్ళిపోతే మీకు ఆ క్లమ్జీనెస్ అనేది ఉండదనమాట. ఎక్కువ రష్ ఉన్నారు, మనం కొన్ని మిస్ అయినాం అనే ఫీలింగ్ ఉండదు. సో, ఇది పిల్లలకి చాలా బావుంటది. మీరు చూస్తే అక్కడ బేబీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు గదా! నేను గూడా ఎంజాయ్ చేషినా అలాగే. వాళ్ళు చాలా ఫిషెస్‌ని చూసి చాలా ఎక్సైట్ అయినారు. అలాగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఓవరాల్ ప్యారడైజ్ అంతా నేను అట్లనే ఎక్సైట్ అయితూ ఎళ్ళినా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అసలు రిపీట్ అయింది అనే ఫీలింగ్ ఉండదనమాట. చాలా బావుండింది కలర్‌ఫుల్‌గా ప్రతీదీ. ఆ సీనరీ, ఆ లైటింగ్ అన్నీ బావున్నాయి.
ఇది ఓవరాల్ పారడైస్‌లో ద బెస్ట్ సీనరీ అని చెప్పొచ్చు. అసలు చాలా ప్లెజెంట్‌గా చాలా బావుండింది. నా మైండ్ అయితే చాలా రిఫ్రెష్ అయింది. సాటర్‌డే వర్క్ పూర్తి చేసుకొని సండే పారడైస్‌కెళ్ళిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చనమాట. చాలా హైట్ గూడా ఉంది. నా హైట్ సరిపోలేదు దానికి. కొన్ని చోట్ల అట్లా ఇన్‌స్ట్రక్షన్స్ గూడా రాసున్నారు. ఫోన్‌లో ఫ్లాష్ ఎయొద్దు, గ్లాస్ టచ్ చేయొద్దు, లోపల చేయి పెట్టొద్దు వాటర్‌లోనని. ఇది నా బెస్ట్ ఫిష్ అనమాట. నాకు చాలా నచ్చింది ఈ ఫిష్. నేను రాగానే అది నాకు హాయ్ గూడా చెప్పింది చూడు. సో, ఇది స్టింగ్ రే చాలా బావుండింది యాక్చువల్లీ. నేను చాలా సేపు ఉన్నాను దీని దగ్గరే. దెన్ ఇది మ్యాజికల్ ఉంటదసలు. ఉండేది ఒక 4 ట్యాంకులే ఉన్నాయి ఇందులో. కాకపోతే ఎక్కువ మిర్రర్స్ ఉండడం వల్ల చాలా మ్యాజికల్‌గా కనిపించింది ఇది. చాలా బావుండింది యాక్చువల్లీ. మరి నేనసలు అంత ఇది ఉండేసరికి నేనసలు అవేంటి అని తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. నేనెక్కడ చదవలేదు గూడా అసలు ఇవేంటి అని గూడా. కొన్ని అలా మిస్ అయ్యాను నేను చదువుకోకుండా. ఇప్పటికి తెలీదు అదేందో. దెన్ ఇప్పుడు మనం పైనుంచి చూసాం కదా! అది చాలా బావుంది సీనరీ అని చెప్పి అదొచ్చేసి కిందకనమాట ఇది. కింద సైడ్. దెన్ అక్కడి నుంచి ఇంకో వాక్‌వే ఉంటది. అక్కడి నుంచి ఎళ్తే మొత్తం ఇట్లా లైక్ అనాటమీ ఆఫ్ ఫిష్, టర్టిల్ అనాటమీ, మెరైన్ ఎకోసిస్టమ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్ ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ కిడ్స్‌కైతే కొంచెం ఎంగేజింగ్‌గా చాలా బావుంటది. ఏదో మనం ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్‌కెళ్ళిన ఫీలింగ్ వస్తదనమాట. ఫిషెస్ గురించి ఎడ్యుకేట్ చేసిన ఫీలింగ్ వస్తది. అక్కడ గూడా కొన్ని డిఫరెంట్ చేపలున్నాయి. కొన్ని ట్యాంక్స్ పెట్టినారనమాట. అక్కడ గూడా కొన్ని చేపలు దాంతో పాటి మైక్రో ప్లాస్టిక్స్ గురించి, అవేం జేస్తాయి, అవేస్తే వేర్ డు దే గో అన్నట్టు, దాని షాకింగ్ ఇంపాక్ట్స్ ఇట్లా ప్రతీదీ అంత నీట్‌గా రాసుంది. బాగా కలర్‌ఫుల్‌గా. యాక్చువల్లీ అక్కడే వాష్‌రూమ్స్ గూడా ఉన్నాయన్నమాట. జెంట్స్‌కి, విమెన్‌కి. సో, పెద్ద ఇబ్బందేం ఉండదు. సో, అక్కడ ఆ వాక్‌వేలోనే ఇంకొక ట్యాంక్ ఉంది. ఇంకొక ట్యాంక్ ఆఫ్ ఫిష్. దెన్ అక్కడి నుంచి లోపలికెళ్తే ఇదొచ్చేసి ఫిష్ ఫీడింగ్ అనమాట. ఇది వచ్చేసి రూ. 100 పర్ పర్సన్. సో, ఇలా ఆ డబ్బాలో ఉండే ఫీడ్ అయిపోయేంత వరకు వేయొచ్చు. ఇక్కడ అసలైన మ్యాజిక్ స్టార్ట్ అయితది టనల్. సో, ఇందులో అయితే నేను చాలా సేపుండే అట్‌లీస్ట్ ఒక 5, 10 మినిట్స్ ఉన్నాననుకుంటా. ఒక్కసారెళ్తే మళ్ళీ మనం వెనక్కొచ్చేకుండదనమాట. సో, ఎంతసేపైనా లోపలుండొచ్చు వాళ్ళేమనరు. అసలు ఎటు జూసినా చేపలే ఉంటాయి. చాలా బావుండిందనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ. మనం అక్కడ చూసిన ట్యాంక్‌లో ఉన్న ఫిషెస్‌కి, ఇక్కడ ఫిషెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎక్కడ మనకు చేపలు రిపీట్ అయిన ఫీలింగ్ ఉండదు. ఇన్ని చేపలున్నాయన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే.
ఆ టన్నెల్‌లో నుంచి బయటకు రాగానే ఇట్లా ఒక ఫుడ్ ప్లేస్ ఉంటది. అక్కడ చూసే చైర్స్ అన్నీ వచ్చేసి మర్మైడ్ షో కోసం వెయిట్ చేసేది. అక్కడే ఫుడ్ ఉంటది. ఫుడ్ గూడా ఆ టన్నెల్‌ని చూస్తూ, ఆ టన్నెల్‌లో ఉండే వాటర్‌లో ఫిషెస్ చూసుకుంటూ ఫుడ్ గూడా తినేసినా నేనైతే. నెక్స్ట్ మర్మైడ్ కోసం వెయిటింగ్ అనమాట. సో, అక్కడుండే చైర్స్‌లో ముందే మనం కూర్చొనుంటే మెల్లమెల్లగా జనాలొచ్చినారు ఆ తర్వాత. యాక్చువల్లీ అక్కడెళ్ళి నేను ఫుడ్ తినే టైంలో జనాలెక్కువైనారు. సో, అంతకుముందు నేను ప్రశాంతంగా అన్ని ఫిషెస్, అన్ని ట్యాంక్స్ చూసుకుంటా వచ్చిన. ఇంకా అలాగా కూర్చొని తినేసే లోపల మర్మైడ్ గూడా వచ్చేసిందనమాట. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ ఎంజాయ్డ్ అ లాట్. మీరు కూడా టైం చూసుకొని అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళండి. మస్ట్ వాచ్ అయితే మర్మైడ్ షో. లెట్స్ క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.